చేయగలిగిన వాళ్ళు ఓపిక ఎవరింటో అన్నా పెళ్ళో పేరంటం వచ్చి అందరూ వచ్చి కూరగాయలు తరుగుతారు చూడండి, సాయం చేయాలి కదమ్మా. ఎలా అవుతుంది మరి పని? అది కూడా సాయం, ఏదో సాయం చేయండి. ఆ పరోపకారం ఎంత గొప్పది అంటే పంచభూతాలు అతన్ని ప్రేమిస్తాయి. అతను ఏం జరిగితే జరుగుతుంది. మా ఊళ్ళో వానలు లేవు, వానలు కురవాలైన సజ్జనుడు ఆజ్ఞాపిస్తే ప్రకృతి వెంటనే కురిపిస్తుంది. మా సజ్జనత్వం అంత గొప్పది, సౌజన్యం అంత గొప్పది. దానికి మహిమలు తపస్సులు అక్కల్లా, సజ్జనత్వం ఉంటే చాలు, నలుగురికి ఉపకారం చేసే లక్షణం ఉంటే చాలు. రావూరు వెంకటేశ్వర గారి లాగా అంటే కురుస్తుంది అంతే లెక్క. అలా జరగాలి. అటువంటిగానే వెళ్ళాడు ఆయన. కష్టం సుఖం వస్తే పంచుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. పార్వతి కష్టం వస్తే ఎవడు పంచుకుంటాడు? దేవతలకి రాక్షసులకి కష్టం వచ్చింది, నన్ను అడిగారు. అడిగినప్పుడైనా చెయ్యాలి కదా. మరి దేవుడు అంటే అర్థం ఏంటి, నాయకుడు అంటే అర్థం ఏంటి? బలహీనుల్ని కాపాడటమే కదా, బలవంతుల్ని వెనకేసుకురావడమా? బలహీనుల్ని కాపాడాలి కదా. మరి బలహీనులు అయ్యారు, నేను కాపాడుతున్నాను అని వెళ్ళిపోయాడు. అమ్మవారు కూడా అర్థం చేసుకుని జయ హో అందేవిడ. అంతే. స్వాతంత్ర అమృతోత్సవాలు అయిపోయినాయి. శుభ్రంగా అమృతం దాగి వచ్చాడు ఆయన, ఏమీ అవ్వలేదు ఆయనకి. అందుకని శ్రీకంఠ ఇటువంటి తత్వం, ఈ అమృతప్రాయమైన తత్వాన్ని బ్రహ్మాదులు నీ వస్తుత్వము కంచలేరట కదా నిత్యత్వ సంభాషిత. బ్రహ్మ విష్ణువు కూడా వాస్తవంగా శివతత్వాన్ని చూడలేకపోయారు. ఎందుకు చూడలేకపోయారు? కథలో ఉండే రహస్యంలోకి వెళ్ళాలి. శివరాత్రి నాడు 12 గంటలకు శివుడు ఆవిర్భవించాడు కాబట్టి 12 గంటల సమయం మంచిది. బ్రహ్మదేవుడు కుడివైపు ఉన్నాడు కాబట్టి లింగానికి కుడివైపు ఉండడం మంచిది. విష్ణువు ఎడంవైపు ఉన్నాడు కాబట్టి ఎడంవైపు ఉండడం పనికిమాలిన ఆలోచనలు అంటారు వీటిని. నువ్వు ఈ కుడివైపు ఎడంవైపు 12 గంటలు 13 గంటలు ఈ లెక్క కాదండి. అందుకే శివరాత్రి నాడు కొట్టుకు చచ్చిపోతారు జనం అంతా. 11:30 నుంచి 12:30 వరకు శివుడు తప్ప అందరూ ఉంటారు గుళ్ళో. శివుడు ఉండడు, పారిపోతాడు ఈ మొత్తం జనాన్ని చూసి. అయ్యి బాబు వీళ్ళందరూ వచ్చి మీద పడిపోతాడు. శివుడు పుట్టాడు, నువ్వు చూసావా ఇక్కడ? అప్పుడు ఎందుకు పుట్టాడండి? అర్ధరాత్రి ఎందుకు పుడతాడండి దేవుడు? ఆలోచించాలి. అర్ధరాత్రి పరమ నిశ్శబ్దంగా ఉంటుంది. అర్ధరాత్రి అంటేనే నిశ్శబ్దం కదా. ఎంత స్మార్ట్ ఫోన్కి అలవాటు పడి చూసే సన్నాసి అయినా 12ంటికైనా పడుకుంటాడు కదా. అప్పటికే పడుకోపోతే వాడు దేవుడు, నమస్కారం చేసుకోవాలి. 12ంటికి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అంటే భగవద్ దర్శనం కావాలంటే నిశ్శబ్దంగా ఉండాలని అర్థం అక్కడ. అది లెక్క. మాట ఆగిపోవాలి, మనస్సు ఆగిపోవాలి, అప్పుడు భగవంతుడు అప్పుడు కనపడతాడు. అందుకని 12ంటికి గడియారం టైం కాదు, దరిద్రపు టైం. గడియారం నువ్వు తిప్పేస్తే అప్పుడే 12 అవుతుంది. ఇప్పుడు 8 అవుతుంది, 12 అవుతుంది తిప్పేస్తే. గడియారం టైం లెక్క ఏమిటి? మనస్సు టైం లెక్క. చూడు అర్ధరాత్రి ఎందుకు పుట్టాడు అంటే కథలో సారాంశం ఏమిటో తెలుసుకోవాలి. అర్ధరాత్రి గొప్పది అని అర్ధరాత్రి అభిషేకాలు చేసి కూర్చోవడం కాదు. ఎందుకు చేయాలి అభిషేకాలు? అర్ధరాత్రి ఎందుకు? నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడు నీ మనస్సు సైతం నిశ్శబ్దంగా అన్ని ఆలోచనలు ఆగిపోయేలా ఉంటుందో అప్పుడు శివుడు ఆవిర్భవిస్తాడు. ఎందుకని బ్రహ్మ విష్ణువు కనుక్కోలేకపోయారు? అమాయకంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు? నేను ఈయన అంతు కనుక్కుంటా అని హంసవాహనం మీద పైకి వెళ్ళాడు. విష్ణువు ఏం చేశాడు? అజ్ఞానంతో ఆయనకు కూడా అహంకారం కమ్మేసి ఎదురుగా ఉన్న శివలింగాన్ని చూసి భగవతత్వమును తెలుసుకోవడం మానేసి తానే భగవంతుణ్ణి అనుకుంటున్నాడు కాబట్టి ఆయన కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. వరాహ రూపంలో కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. ఆది శివలింగం యొక్క ఆది కనుక్కుంటానని విష్ణువు వరాహ రూపంతో కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? హంసవాహనం మీద పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. కథలో సారాంశం కిందకి పైకి గుణపాలెట్టు తవ్వుకోవడమనో విమానంలో ఎగరడం కాదు. ఇక్కడ కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గతాన్ని తవ్వుకోవడం అమ్మ. ఆ పని చేయకూడదు. మనం అదే చేసే పని. సాయంత్రం 2 ఆడాళ్ళు 3 మగాళ్ళు ఎవరు కూర్చున్నా సరే 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమ నాడు బూరెట్టావా, ఎందుకు దరిద్రపు సంత? ఇదే గతాన్ని తవ్వుకోవడం అంటే విష్ణుమూర్తి చేసిన పని అదే. గుణపబెట్టి తవ్వడం కాదు. ఇక్కడ భౌతికంగా తీసుకోకూడదు. పురాణ కథలు ఎప్పుడు పురాణ కథలు సంకేతాలు. పురాణం నష్టశాఖస్య వేదార్థశ్చోపబ్రహ్మణం కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం శంకరాచార్య చెప్పినమాట. వేదంలో ఇప్పటికే కొన్ని శాఖలు నష్టమైపోతే ఆ వాటి ప్రయోజనం జనానికి అందడం లేదు కాబట్టి ఆ నశించిపోయిన శాఖల్లో ఉండేటువంటి సారాంశాన్ని కథల రూపంలో పురాణంలో చెప్పారు. అది కథగా గ్రహించి నీ జీవితానికి అన్వయించుకుని తత్వం తెలుసుకుంటే బాగుపడతావు తప్ప శివుడు పుట్టింది ఎక్కడా నువ్వు బయలుదేరకూడదు. ఇక్కడ నీ గుండెల్లో పుడతాడు ఆయన. అది గ్రహించాలి. పుట్టింది ఎక్కడ, ఎప్పుడు, ఈ ప్రశ్న లేకూడదు దేవుడి దగ్గర. అది కథారూపేణ మహత. ఆ కథ రూపంలో నీకు చెప్పారు, అందులో తత్వం గ్రహించి అయిపోయింది లెక్క. వదిలేసే విషయాన్ని. కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు విష్ణుమూర్తి. అంటే గత జ్ఞాపకాలు తవ్వుకోవడం. మనసులో ఉండే ఆలోచనలు ఎప్పుడూ 2 రకాలుగానే ఉంటే 3వ రకమైన ఆలోచన వరకు రాదు. 3వ రకమైన ఆలోచన అంటే ఆలోచన ఆగిపోవడమే. 3వది ఆలోచన ఉండదు. మీకు వచ్చే ఏ ఆలోచనైనా మీరు పరిశీలించుకోండి. అది గతంలో మనం అప్పుడే పెట్టుకోండి. శివుడు పుట్టాడు నువ్వు చూసావా ఇక్కడ? అప్పుడు ఎందుకు పుట్టాడండి? అర్ధరాత్రి ఎందుకు పుడతాడండి దేవుడు?
ఆలోచించాలి. అర్ధరాత్రి పరమ నిశ్శబ్దంగా ఉంటుంది. అర్ధరాత్రి అంటేనే నిశ్శబ్దం కదా. ఎంత స్మార్ట్ ఫోన్కి అలవాటు పడి చూసే సన్నాసి అయినా 12ంటికైనా పడుకుంటాడు కదా. అప్పటికే పడుకోకపోతే వాడు దేవుడు నమస్కారం చేసుకోవాలి. 12ంటికి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అంటే భగవద్ దర్శనం కావాలంటే నిశ్శబ్దంగా ఉండాలని అర్థం అక్కడ. అది లెక్క. మాట ఆగిపోవాలి, మనస్సు ఆగిపోవాలి, అప్పుడు భగవంతుడు అప్పుడు కనపడతాడు. అందుకని 12ంటికి గడియారం టైం కాదు, దరిద్రపు టైం. గడియారంలో నువ్వు తిప్పేస్తే అప్పుడే 12 అవుతుంది. ఇప్పుడు 8 అవుతుంది, 12 అవుతుంది తిప్పేస్తే. గడియారం టైం లెక్క ఏమిటి? మనస్సు టైం లెక్క. చూడు, అర్ధరాత్రి ఎందుకు పుట్టాడు అంటే కథలో సారాంశం ఏమిటో తెలుసుకోవాలి. అర్ధరాత్రి గొప్పది అని అర్ధరాత్రి అభిషేకాలు చేసి కూర్చోవడం కాదు. ఎందుకు చేయాలి అభిషేకాలు? అర్ధరాత్రి ఎందుకు? నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడు నీ మనస్సు సైతం నిశ్శబ్దంగా అన్ని ఆలోచనలు ఆగిపోయేలా ఉంటుందో అప్పుడు శివుడు ఆవిర్భవిస్తాడు. ఎందుకని బ్రహ్మ విష్ణువు కనుక్కోలేకపోయారు? అమాయకంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు? నేను ఈయన అంతు కనుక్కుంటా అని హంసవాహనం మీద పైకి వెళ్ళాడు. విష్ణువు ఏం చేశాడు? అజ్ఞానంతో ఆయనకు కూడా అహంకారం కమ్మేసి ఎదురుగా ఉన్న శివలింగాన్ని చూసి భగవతత్వమును తెలుసుకోవడం మానేసి తానే భగవంతుడే అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. వరాహ రూపంలో కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. ఆది శివలింగం యొక్క ఆది కనుక్కుంటానని విష్ణువు వరాహ రూపంతో కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? హంసవాహనం మీద పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. కథలో సారాంశం కిందకి పైకి గుణపాలెట్టు తవ్వుకోవడమనో విమానంలో ఎగరడం కాదు. ఇక్కడ కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గతాన్ని తవ్వుకోవడం అమ్మ. ఆ పని చేయకూడదు. మనం అదే చేసే పని. సాయంత్రం 2 ఆడాళ్ళు 3 మగాళ్ళు ఎవరు కూర్చున్నా సరే 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమ నాడు బూరెట్టావా, ఎందుకు దరిద్రపు సంత? ఇదే గతాన్ని తవ్వుకోవడం అంటే విష్ణుమూర్తి చేసిన పని. ఇదే గుణపెట్టి తవ్వడం కాదు. ఇక్కడ భౌతికంగా తీసుకోకూడదు. పురాణ కథలు ఎప్పుడు పురాణ కథలు సంకేతాలు. పురాణం నష్టశాఖస్య వేదార్థశ్చోపబ్రహ్మణం కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం శంకరాచార్య చెప్పిన మాట. వేదంలో ఇప్పటికే కొన్ని శాఖలు నష్టమైపోతే ఆ వాటి ప్రయోజనం జనానికి అందడం లేదు. కాబట్టి ఆ నశించిపోయిన శాఖల్లో ఉండేటువంటి సారాంశాన్ని కథల రూపంలో పురాణంలో చెప్పారు. అది కథగా గ్రహించి నీ జీవితానికి అన్వయించుకుని తత్వం తెలుసుకుంటే బాగుపడతావు తప్ప శివుడు పుట్టింది ఎక్కడా, నువ్వు బయలుదేరకూడదు. ఇక్కడ నీ గుండెల్లో పుడతాడు ఆయన. అది గ్రహించాలి. పుట్టింది ఎక్కడ, ఎప్పుడు, ఈ ప్రశ్న లేకూడదు దేవుడి దగ్గర. అది కథారూపేణ మహత. ఆ కథ రూపంలో నీకు చెప్పారు, అందులో తత్వం గ్రహించి అయిపోయింది లెక్క. వదిలేసే విషయాన్ని. కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు విష్ణుమూర్తి. అంటే గత జ్ఞాపకాలు తవ్వుకోవడం. మనసులో ఉండే ఆలోచనలు ఎప్పుడూ 2 రకాలుగానే ఉంటాయి. 3వ రకమైన ఆలోచన వరకు రాదు. 3వ రకమైన ఆలోచన అంటే ఆలోచన ఆగిపోవడమే. 3వది ఆలోచన ఉండదు. మీకు వచ్చే ఏ ఆలోచనైనా మీరు పరిశీలించుకోండి. అది గతంలోది అయి నిన్నటిది కూడా గతమేనమ్మా. నిన్నే జరిగింది అనొద్దు. నిన్న కాదు, ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ 7:42 అయింది. 7:41 గతమే. నేను ఇంతకుముందు రావూరు వారి గురించి చెప్పిన మాటలన్నీ గతం అయిపోయినాయి. ఇవి అది గతమే. గతం అంటే అంత సన్నిహితంగా ఉంటుంది. దాన్ని తవ్వుకోవడం ఇంకా అనవసరం. ఒకవేళ సరిగ్గా చెప్పలేదని నాకు అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకో చోట మాట్లాడినప్పుడు సరి చేసుకోవడమే. ఇంకా మళ్ళీ ఊరికే వెనక్కి వెళ్ళి ముందుకెడితే ఏమనుకుంటారో వినరు. ఇంకా జీవితం కూడా అంతే. గతాన్ని తవ్వుకోవద్దు. ఎప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటామంటే భార్యాభర్తను కూర్చొని మాట్లాడుకున్న మొదట్లో 2 ఏళ్ల పాటు కాపరాలు బాగానే ఉంటాయి. 3వ సంవత్సరం నుంచి ఎందుకు చెడిపోతాయో తెలిసే గతాన్ని తవ్వుకుంటారమ్మా బాగా. ఎందుకంటే ఈ ఆకర్షణలు, శరీర ఆకర్షణలు, మోజులు అన్నీ అయిపోయాయి. 2 ఏళ్లలో అయిపోయినాయి మొత్తం. 2 పెళ్లి రోజులు చేసుకోగానే 2 దద్దినాలు పెట్టినట్టు అయిపోయింది. గొడవ ఎదురుపోయింది. ఇక అక్కడి నుంచి ఏమిటి అంటే మీ నాన్న ఏమి ఇచ్చాడు, మీ నాన్న ఏమి ఇచ్చాడు. ఎందుకంటే అసలు మోజు తీరిపోయింది కదా. అది అసలు మోజు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి రావు అంటే ఏమిటో మేమేమి ఇవ్వలేకపోయాం, మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, మిమ్మల్ని చేసుకున్నాం, నా అదృష్టమైన భార్య అంటే ఏమి ఇచ్చేది ఏమిటి, నిన్నే ఇచ్చారు మీ నాన్నగారు అంటాడు. ఈయన పెద్ద ఇదిగా ఇక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత పేపర్లో వస్తుంది భార్యను తగలబెట్టేసిన ఐపీఎస్ ఆఫీసర్ అని. ఎందుకని? అదనపు కట్నం కోసం. మరి ఏడాది లోపం ఉన్నప్పుడు నిన్నివ్వడమే ఎక్కువ అన్నటువంటి అధికారికి తర్వాత అదనపు కట్నం ఎందుకు వచ్చిందని అసలు మోజు తీరిపోయింది, కొసలు మోజులు వచ్చాయి. ఇది జీవితం. ఇది గతమా కాదా? నీకు పెళ్ళి అయిపోయిందా లేదా? ఇచ్చేదేదో ఇచ్చేసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? గతమే కదా. భార్యను చూసి నిన్నివ్వడమే నాకు గొప్ప అనుకున్నవాడు జీవితాంతం అదే మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మోజు తగ్గిపోయిందమ్మా. అంటే వివాహాలు మోజు మీద జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ పెళ్ళిళ్ళన్నీ మోజే, ఇంకేం ఉండదు అక్కడ. కనీసం పెద్దవాళ్ళు చూస్తే కులగోత్రాలు చూస్తారు, ఆర్థిక స్థితి చూస్తారు, రకరకాల విషయాలు చూస్తారు. పిల్లలు చూసుకుని బస్ స్టాండ్లో చూసుకుంటే రైల్వే స్టేషన్లో విడిపోతారు, అంతే లెక్క. ఇక్కడ ప్రేమించుకోవడం, అక్కడ విడిపోవడం. నాకు నచ్చాడు. వాడు ఇదివరకే ఎంతోమందికి నచ్చాడు, నీకు తెలియట్లేదు ఆ విషయం. అక్కడ వాడు కూడా చాలామంది నచ్చారు. వాడు చేసుకుంటే జీవితం పుచ్చినట్టు లెక్క.
నాకు నచ్చేటేటంటే అర్థం లేనమాట. ఏటా నచ్చడం? పొడుగా పుట్టా? ఏం చూసి నచ్చాడంటారు? వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఏం చూస్తారు? చూడడానికి ఏముంది అక్కడ? ఏడాదికోసారి 2 ఏళ్ళకోసారి మారిపోతున్నాయంటే ఏమిటి? మనం మోసపడ్డాం, వేరే ఏం ఆలోచించాలా? వస్తుతత్వం నిజంగా తెలియాలంటే నిశ్శబ్దంగా ఉండాలి ముందు. 2 గతాన్ని తవ్వుకోవద్దు. విష్ణుమూర్తి చేసిన పొరపాటు అదే, గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళాడు. కిందకి తవ్వుకోవడం అంటే అదే. బ్రహ్మదేవుడు చేసిన పొరపాటు ఏమిటి? హంసవాహనం మీద పైకి వెళ్ళాడంటే గాలిలో 5 ఏళ్ల తర్వాత నేను ఏదో అవుతా, 10 ఏళ్ల తర్వాత ఏదో అవుతా, ఎన్నమైనా చావడం ఖాయం. చివరికి అయ్యేది అదే. అది అయ్యాక ఇంకేం అయ్యేది లేదు ఇక్కడ. నేను అదవుతా ఇదవుతా అని అంటూ ఉంటారు. ఎవడో 25 ఏళ్ళ కుర్రాడంటే పర్వాలేదమ్మా, 60 ఏళ్ల వాడికి 70 ఏళ్ల వాడికి కూడా ఇదే యావ. ఇంకా నాకు ఏదో వస్తుంది. ఏడు వచ్చేది డెత్, ఇంకా ఏదో రావడం ఏంటంటే ఇప్పటికి వచ్చిందే ఎక్కువ. ఆశలు ఆశలు ఆశలు. 70 ఏళ్ళు కాదు 90 ఏళ్ళు వచ్చినా సరే ఇన్ని పుస్తకాలు రాసావు, మన ఎవడ గుర్తించి చచ్చాడు. నువ్వు చచ్చడానికి సిద్ధంగా ఉన్నావు. ఇక్కడ ఈ చచ్చాడు ఏమిటి? ఇక్కడ ఈ చచ్చాడు అని గట్టిగా వస్తే వీడే పోతాడు. గుర్తిస్తే ఏమిటి వస్తుంది మనకి? ఇక్కడ వాడు ఎవడో వచ్చి దండ ఇస్తే మన పద్యాలు బాగున్నట్టే. ఇక్కడ మన పద్యాలు మనమే చదువుకుంటూ కూర్చోవచ్చు కదా. కూర్చోడండి, వాడు దండ వేయాలి, వీడి సెలవుగా గప్పాలి. ఊళ్ళో ఎంతమందిని చేశారు, నాకు చేయలేదు. ఇది ఒక వెదగొడవ. దానికోసం అడ్డమైన వాళ్ళని పొగడ్డం, మహాపాపాత్ములందరినీ ఆశ్రయించడం, బతుకు దుర్భరం చేసుకోవడం. చివరికి ఇంత పండితుడు ఇంత కవి, వాడు అక్రమంగా సంపాదించాడని తెలుసు, వాడు డబ్బు మనం ఎలా పుచ్చుకుంటామంటే విసిగొట్టి పారేయాలి. నువ్వు ఇవ్వక్కలేదు నాకు డబ్బు అని చెప్పాలి. బొమ్మెన పోతల్లో మాట్లాడాలి. ఈ మనుజశ్వరాధములకిచ్చి పురమ్ములు వాకనమ్ములను సొమ్ములు కొన్ని బుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వాతలన్ బడక సమ్మతిన హరికిచ్చి చెప్పని బెమ్మెర పోతరాజొకడు భగవతంబు జగత్థితంబుగన్. కవి అంటే అలా బతకాలి, పండితులంటే అలా బతకాలి, బెమ్మెర పోతంలా బతకాలి. వీళ్ళని ఆశ్రయించే పని మనకేమిటి? అందులో ఏదో అక్రమంగా సంపాదించిన వెధవులు వీళ్ళు మన ముందుకు రావడానికే అనర్హులు. మనకి వాడి డబ్బు ఇచ్చేది ఏమిటి? ఇక్కడ వాడి డబ్బుతో మనం పుస్తకాలు ఇస్తే అపవిత్రం అయిపోయినట్టు లెక్క. అంత నిజాయితీ. అంటే ఈ ఊహలు ఎలా ఉంటాయి? బ్రహ్మదేవుడు హంసవాహనం అంటే అర్థం ఏంటి? పైకి ఎగిరి ఇంకేదో ఊహ. నేను సాఫ్ట్వేర్ చేస్తా, టీసీఎస్ చదువుతా, ఒక చక్కని చొక్క ఆకాశంలో ఉందమ్మా, చొక్క చేసుకో. ఇక తర్వాత మన్నాడు నుంచి చొక్కే వేసుకోవడమే. ఇక్కడ ఆ చొక్కతో తగదా రాగానే మనం చొక్కేసుకుని జగమే మాయ బ్రతుకే మాయ అంతే. ఎందుకంటే ఆవిడ మోసం చేసింది ఈయన్ని, లేకపోతే ఈయన ఆవిడ మోసం చేశాడు. ఎందుకని చొక్క కావాలి ఇక్కడ, చక్కని చొక్క. మామూలు అమ్మాయి పనికిరాదండి, మేనమావ కూతురు ఉంది ఇక్కడ, పనికిరాదండి. నల్లగా ఉంది మా బావ అది పనికిరాదండి. మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు, మనం ఎవరి కోసమే ఏడుస్తాం. జీవితం అంతా ఇందుకే ఏడుపుంటుంది ఇక్కడ. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి. అప్పుడు జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం. వాళ్ళని అలగా ఉండి ఎర్రగా ఉండి ఐశ్వర్యం ఉండి లేకపోని ఏం పర్వాలా, మనల్ని ప్రేమిస్తున్నారు అదే వాళ్ళకి ముఖ్యం. వాళ్ళనే చేసుకోవాలి. నాకు నువ్వు కావాలి అనేవాడిని చేసుకోవాలి, కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలని వాడి వెనకాల పడటం ఏంటి? వాడు అమ్మేస్తాడు పట్టుకెళ్ళి. ఇదే బ్రహ్మదేవుడు చేసిన పొరపాటు. ఇక్కడ ఉన్న శివుణ్ణి, శివలింగం రూపంలో ఉన్న మహానుభావుని గుర్తించడం మానేసి నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని స్తోత్రం చేసుకుని సుఖంగా చూసుకోవడం మానేసి పైకి ఎగిరాడు ఆయన. ఏమైంది? పరాభవం అయింది, దొరకలేదు. పోనీ విష్ణుమూర్తిలో ఇంకా కొంత నిజాయితీ ఉంది. ఈయన కిందకి తవ్వినా ఏమి దొరకకపోతే పైకి వచ్చి నాకు దొరకలేదని చెప్పాడు. పొరపాటు చేసింది అయినా అజ్ఞానమైన ఒప్పుకున్నాడు, నాకు దొరకలేదు అని. బ్రహ్మదేవుడు అలా కాదు కదా, 4 ముఖాలు కదా, తెలివితేటలు ఎక్కువ. ఎన్ని ముఖాలు ఉంటే అంత తెలివి. అందుకని అబద్ధం ఆడాడు. పైకి వెళ్ళి చూశాను, చూడకపోతే మాత్రం ఇంకెవరూ లేరు కదా ఇక్కడ సాక్ష్యం అని నేను చూశానని చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను. అంటే బ్రహ్మదేవుడు లాంటి వాడు అబద్ధం ఆడడానికి నిర్ణయించుకున్నాడు మా కీర్తి కోసం. ఆ కీర్తి అనేది ఎంత కండూతి, ఎంత దురదో ఆలోచించుకోవాలి. కీర్తి అంటేనే ఇవాళ పబ్లిసిటీ అర్థం. కొత్త చీర కట్టుకోగానే ఫోటో, కొత్త ప్యాంట్ వేసుకోగానే ఫోటో. దేనికి ఇది పని లేక, పైగా ఎలా ఉన్నాను